ఈ జీలకర్ర కూడా విషయాన్ని బ్రహ్మరంధ్రంపై శిరస్సుపై పెట్టుకోవడం సంప్రదాయంగా వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి విద్యుత్ ఉత్పాదన, ఎలక్ట్రిక్ ప్రొడక్టివిటీ దీంట్లో ఉంటుంది. ఒక రకమైన విద్యుత్ పుట్టుకు వస్తుంది. ఆ ఇద్దరికి శిరస్సు పైన పెడితే వారిలో ఉన్న గుబులు భయము అన్ని పటాపంచలై దూరంగా వెళ్ళిపోతాయి. అందుకోసమే శాస్త్రోక్తంగా ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ఆగ్నిశ్చ రాష్ట్రం యథాం గృహం స్థిరంగా నవగ్రహాలు అట్టడి పాలకులు ఉండి రక్షించాలి మీకు ఎల్లవేళలా అని చెప్పేసి ఈ జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఈ ముహూర్తం ఆసన్నమైంది. మిథిలా నగరానికి రాజు మహారాజు సీతమ్మ తల్లి యొక్క శిరస్సుపై బ్రహ్మరంధ్రానికి ఆ అయోధ్యావతి రామచంద్రుడు ఈ జీలకర్ర బెల్లం సురేష్ వారి తరఫున లావుటే తరఫున శ్రీపతి అర్చకుల వారు పెడుతూ ఉన్నారు. కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణ జ్ఞానాత్ సావధాన లక్ష్మీ యస్య పరిగ్రహ కమలభూతోనుర్గురత్మాం గతః కోటశ్చంద విభాజనస్తురగరశేషశ్చ శయ్యాధరః బ్రహ్మాండం వరమందిరం దురగణాయస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబానవరా కుర్యాద్వయోర్మంగళం సుముహూర్తే సావధాన సులగ్నా సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యానాత్ సావధాన సింధు సరస్వతి జయమునా గోదావరి నర్మదా కృష్ణా భీమవతి చపల్లుతరయోః శ్రీకంఠకి గోమతి కావేరీ ప్రయాగవ్రజ నేత్రావతి ఇత్యాదయోః శ్రీ హరిపాద పంకజో మహాకుర్యాధరే మంగళం.